డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగాను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓం శాంతి శాంతి శాంతి. ఇందులో ఇషా రెబ్బా కథానాయికగా నటించింది. 2022లో మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న జయ 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 హే సినిమాను తెలుగులో ఓం శాంతి శాంతి శాంతికి పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కామెడీ పరంగా ఈ చిత్రం మెప్పించినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి మార్చి 4 నుంచి మూవీ స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు గోల్డ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. పెళ్లి తరువాత భర్త ప్రవర్తన కారణంగా సహనం కోల్పోయిన ఒక ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే శాంతి చిన్నప్పటి నుంచి తనకు నచ్చినట్లు ఉండాలనుకునే అమ్మాయి. ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదవాలనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు వద్దనడంతో ఇంట్లోనే ఉండిపోతుంది. ఇంతలో ఆమెకు నాయుడితో పెళ్లి చేస్తారు. వివాహం తర్వాత అత్తారింట్లో తనకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా భర్తలో పురుషాహంకారం బయటకు వస్తుంది. ప్రతి చిన్న విషయానికి శాంతిపై చేయి చేసుకుంటాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా సర్దుకుపోవాలని చెబుతారు. దీంతో యూట్యూబ్ చూసి కరాటే నేర్చుకుంటుంది. చివరకు తనను కొట్టడానికి వచ్చిన భర్తపై తిరగబడుతుంది. ఆ తర్వాత శాంతి జీవితంలో ఏం జరిగింది అనేదే సినిమా.